మంత్రివర్గంలో పాలనలో భాగస్వామిగా ఉంది ఇస్తామనే అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మీకు సరైన ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని చూడాలనుకున్నారని చెప్తున్నారు. రాజ్యసభ ఎమ్మెల్సీఓ అక్కడ తీసుకోలేదు కానీ ఇక్కడ తీసుకున్నారు. వాళ్ళ పార్టీలో చేరితే అప్పుడు మమ్మల్ని ఏమైనా చేసేవాళ్ళేమో నన్ను. ఆచి చికెన్ మసాలా. కానీ నేను పార్టీలో చేరటానికి ఒప్పుకోలేదు. బయట ఉండి మీ ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తాము, బయట ఉండి ఏ పని చేయమన్నా చేస్తాము, కానీ పార్టీలో చేరటం మాత్రం కుదరదు అని నేను చాలా స్పష్టంగా చెప్పిన. అందుకని ఇంకా పార్టీ తరఫున అది కాంటెస్ట్ చేయటానికి కూడా అప్పుడు ఇబ్బంది. అది నేను దానికి అంగీకరించలేదు. ఎందుకంటే అప్పటి వరకు నేను రాజకీయాల్లోకి రాను అని కొన్ని వేల సార్లు ప్రకటన చేసిన. ఆ ప్రకటన వల్ల ఏమైందంటే ఉద్యమానికి ఒక గౌరవం వచ్చింది. ఇది రాజకీయాలకు అతీతంగా నిస్వార్థంగా జరుగుతున్న ఉద్యమం అని ప్రజలకు ఆ రోజు మనం ఒక విశ్వాసాన్ని కలిగించి మళ్ళా వెంటనే ఎన్నికలు వచ్చినాయి. కొంత గ్యాప్ ఉంటే అది వేరే మాట. ఆ వచ్చిన ఎన్నికల్లో మనం ప్లేట్ ఫిరాయిస్తే చాలా అన్యాయము. అన్ని రోజులు చేసిన కృషికి కూడా విలువ లేకుండా పోతుందనే ఆలోచనతో దానికి మేము పోలేదు, అటువైపు అడుగులు వేయలేదు. ఆ ఆలోచన కూడా చేయలేదు. మీకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసిన ఎమ్మెల్సీ పదవి వాళ్ళు కూడా ఆఫర్ చేయలేదు. అట్లాంటివి చేయలేదు. గవర్నర్ అట్లాంటివి చేయలేదు. ఎంపీగా కాంటాక్ట్ చేయమని అడిగింది. ఇది బీఆర్ఎస్ నుంచి ఎంపీగా కాంటాక్ట్ చేయమంటే ఇక అది వద్దు, నేను చేయలేనని చెప్పిన. ఎంపీగా కాంటాక్ట్ చేసినాక ఇక వాళ్ళు చెప్పినట్టుగా వినాలి కదా. స్వతంత్రంగా వ్యవహరించి ప్రజల తరఫున మాట్లాడటానికి కుదరదు. కేసీఆర్ అట్లాంటి అవకాశం ఇవ్వడని కూడా నాకు తెలుసు. ఇవ్వడని తెలిసిన తర్వాత అంచెనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలు అని నిర్ణయించుకొని నేను రాను అని చెప్పినా. నేను దాని తర్వాత నన్ను అడగలే. నేనే ఆ రోజు చెప్పలే, కానీ తర్వాత వాళ్ళకి ఏం చెప్పినా అంటే పార్టీ గెలిచిన తర్వాత గవర్నమెంట్లో ఏ రకమైన పని చేయమన్నా గవర్నమెంట్ ఇవాళ తెలంగాణ అభివృద్ధి కోసం నేను ఏ పనికైనా నేను సిద్ధం, మీరు నాకే పని చెప్పినా నేను చేస్తా, నాకు ఏ రిమ్యూనరేషన్ కూడా వద్దు అని నేను చెప్పినా కానీ తర్వాత ఇక వాళ్ళు నన్ను అడగలే. తర్వాత అడిగిండ్రు అనేది కరెక్ట్ కాదు. మంత్రివర్గంలో పాలనలో భాగస్వామిగా అయ్యే అవకాశం అట్లాంటిది ఏమీ అడగటం లేదు. కానీ దానికంటే ఇంకా మా వాళ్ళకు కూడా కొంత కార్పొరేషన్లో అక్కడ అవకాశం ఇవ్వగలిగితే అది చాలా బాగుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కూడా అరే మేము ఒక భాగస్వామ్యం తీసుకోగలుగుతున్నాం, మనం పనిచేయటానికి ఇంకా ఒక అవకాశాన్ని పొందినమనే తృప్తి ఉంటుంది. దానివల్ల వాళ్ళు కొంత ఇంతకాలం చేసిన పనికి వాళ్ళకు కూడా సంతృప్తి కలగటమే కాదు, ఇంకా కొంత సమర్థవంతంగా పనిచేయటానికి కొంత ఉత్సాహం కూడా కలుగుతుంది. మీరే ఇంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది పదవికి, ఎమ్మెల్సీ రావాలంటే. మరి మీ వాళ్ళకు అవకాశం దక్కుతుందని నమ్మకం ఉందా? ఉంది. ఇస్తామనే అన్నారు. ఆచి చికెన్ మసాలా.